వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ అగ్రిటెక్ అండి. ప్రస్తుతం అయితే మనం వాటర్ యాపిల్ తోటలో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి బౌండరీ ప్లాంటేషన్ అండి. ఇది బౌండరీగా వేయడం జరిగింది. మొక్కకి మధ్య 10 అడుగులు, అలాగే సాళ్ళ మధ్య 12 అడుగులు డిస్టెన్స్తో ఈ బౌండరీ ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది. ఈ మొక్క నాటిన సంవత్సరం నుంచే మనకి క్రాప్ అనేది స్టార్ట్ అయిందండి. ప్రస్తుతం ఇది మూడవ సంవత్సరంలో కూడా క్రాప్ ఏ విధంగా అయితే మీకు ఉందో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ఈ కొమ్మకి కాయలు అయితే ఏ విధంగా అయితే కాసిందో, చాలా విపరీతంగా కాసిందండి కాయలు. చూస్తున్నారు కదా, గుత్తుల కింద అయితే కాయలు అయితే ఏ విధంగా అయితే కాసిందో. ఈ ఫ్రూట్ మనకి సమ్మర్లో ఎక్కువగా క్రాప్ అనేది వస్తుందండి. ఈ ఫ్రూట్ మనం తినడం వల్ల ఏంటంటే మనకి ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి డీహైడ్రేషన్ అనేది తగ్గుతుందండి. ఇక్కడ ఫ్రూట్ మీకు టేస్ట్ చేసి చెప్తాను ఏ విధంగా అయితే ఉందో. ఇక్కడ ఫ్రూట్ చూసారా ఎంత బాగుందో, సైజ్ చూడండి ఒకసారి. ఫ్రూట్ అయితే చాలా బాగుందండి, చాలా వాటర్ కూడా ఎక్కువగా ఉంది, అలాగే కొంచెం స్వీట్గా కొంచెం చప్పగా అయితే ఉంది. ఈ మొక్కలు మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ మొక్కలు ఎవరైనా సరే తోటలో వేసుకోవాలనుకుంటే మా నర్సరీ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఏపీ మరియు తెలంగాణ అయితే సప్లై అయితే ఉందండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్